క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. ప్రతిరోజు లేవగానే శుభవచనం ద్వారా దేవుని మాటలు అందించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మాకిచ్చిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ శుభవచనం కార్యక్రమం చూస్తున్న దేవుని ప్రియులారా, మా యూట్యూబ్ ఛానల్ పేరు పాస్టర్ ఫిలిప్ బిఎన్కే. దయచేసి యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శుభవచనం చూస్తున్నవారు చాలా తక్కువ వ్యవధిలో తక్కువ సమయంలో దేవుని వాక్యం ఈరోజు ఉదయం లేవగానే మీ ముందుకు వస్తుంది కాబట్టి బాగా విని ప్రార్థనలు ఏకీభవించి దైవాశీర్వాదాలు పొందుకోండి. దైవ దీవెనలు పొందుకున్న మీరందరూ తోటి వారికి షేర్ చేయండి. మీరు తద్వారా కూడా దేవుని కృపకు పాత్రులగుదురు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు శుభవచనం కొరకు యెషయా గ్రంథం 64వ అధ్యాయం 3వ వచనం. జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. నీవు దిగివచ్చెదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయం లేవగానే ఎలా లేచారు? ఏదైనా సమస్యలతో, కలవరాలతో, దిగులు పడుతూ, చింతిస్తూ, దుఃఖపడుతూ, ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది, నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు, ఒక నిస్సహాయ స్థితిలో నిరుత్సాహంతో లేచి ఈ మాటలు వింటున్నావా? ఈరోజు నీ కొరకే దేవుడు ఈ మాటలు వినిపిస్తున్నాడు. నీ జీవితంలో కని విని ఎరుగని కార్యాలు ఈరోజు నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా ప్రవచన గ్రంథం, యెషయా ప్రవక్త ఈ మాటలు చక్కగా రాశాడండి. 64వ అధ్యాయం 3వ వచనం. జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా. యేసుక్రీస్తు ప్రభువారు మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసండి? నువ్వు ఇలా జరిగిద్దా, ఇది కూడా జరిగిద్దా, ఇది దేవునికి సాధ్యం. ఆయనకు అన్నీ సాధ్యమే. మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. జరుగునని నీవనుకొనని భయంకరమైన క్రియలు ఈరోజు నీ కొరకు ఆయన చేయబోతున్నాడు. నీ కొరకు అవి చేయటానికే నీ ముందుకు ఆయన దిగి వచ్చాడు. 2026 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉండే పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు మన కొరకై మన పాపం నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆత్మస్వరూపిగా ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. దైవ సేవకుల ద్వారా దేవుని మాటలు వినిపిస్తున్నాడు. నీ కొరకే జరుగునని మేము అనుకొనని భయంకరమైన క్రియలు నీ కొరకు ఆయన ఈరోజు చెయ్యునుగాక. నీ కొరకు ఈరోజు చెయ్యునుగాక. నీ కొరకు ఈరోజు చెయ్యునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. ఫరో భయంకరమైన వెట్టి చాకిరి కఠినమైన బానిసత్వంలోకి దేవుని ప్రజలను దించాడండి. దేవుని ప్రజలు మొరపెట్టారు. ఆ కష్టకాలంలో మొరపెట్టారు. దేవుడు భయంకరమైన 10 తెగుళ్ళు పంపించి ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి బయటికి తెచ్చాడు. ఫరో చేతిలో నుండి బయటికి తెచ్చాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? నీ కోసం ఏదైనా చేయగలిగిన వాడు ఆయన. నువ్వు జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీ కొరకు చేయబోతున్నాడు. ఈరోజే నీ జీవితంలో ఏ అప్పులు కట్టడానికి కష్టమైపోతుందో, ఏ ఈఎంఐల ద్వారా నువ్వు నలిగిపోతున్నావో, ఏ అనారోగ్య పరిస్థితులు నీ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయో, ఒక అయోమయమైన పరిస్థితిలోకి తీసుకెళ్తున్నాయో, ఆందోళన చెంది జీవితంలో విసిగి వేసారిపోయి ఇక ఆత్మహత్య చేసుకోవాలనే పరిస్థితి దాకా నువ్వు వెళ్ళిపోయావో, దిగులు పడద్దు, అధైర్యపడద్దు, ధైర్యము విడిచిపెట్టద్దు. యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు నీ కొరకు అద్భుతం చేయబోతున్నాడు. జరుగునని అనుకొనని భయంకరమైన క్రియలు నీ కొరకు చేయనుగాక. అవి చేయుట కొరకే నీ కొరకు ఆయన దిగి వచ్చాడు. నీ పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. విశ్వసించు. మొదట యేసు ప్రభు నీ హృదయంలో చేర్చుకొని మోకరించి ప్రార్థన చేయి. ఈరోజు ప్రభా
నేను జరుగునని అనుకొనని భయంకరమైన క్రియలు నా కొరకు నువ్వు చేయాలి. ఈరోజు ఇది నా వల్ల కావట్లేదు, ఈ అనారోగ్యం నా వల్ల కావట్లేదు, ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల నలిగిపోతున్నా, నా వల్ల కావట్లేదు, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఇదిగో నీ చేతులకు అప్పగించుకుంటున్నా యేసయ్య, నా బ్రతుకులో ఏదైనా ఒక కార్యం చేసి, నా జీవితంలో ఏదైనా ఒక కార్యం చేసి నన్ను నిలబెట్టు, నా కుటుంబాన్ని నిలబెట్టేస్తాయి అని అడిగితే ప్రభు ఈరోజే గొప్ప కార్యం చేయబోతున్నాడు. చూడండి, 10 తెగుళ్ళు పంపించి బయటికి తీసుకొచ్చాడా. వాళ్ళు బయటకు వచ్చి ఎర్ర సముద్రం దాటే లోపే ఫరో హృదయం కఠినమైపోయింది. వెంటనే వాళ్ళ వెనకాల వచ్చి మరలా వాళ్ళని తీసుకురావాలని బయలుదేరారు. గొప్ప దేవుడు అండి, వారి కొరకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు కదండి. దైవజనులు లేసన్ గారు అదే పాడుతారు. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. నీ కొరకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన గొప్ప దేవుడు. చూడండి, అది వాళ్ళు జరుగుతుంది అనుకున్నారా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి బయటికి తీసుకొచ్చి మరల వారు ప్రయాణమై వెళ్తుంటే పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు. రెఫీదీములో గొప్ప విజయం ఇచ్చాడు. శత్రువులందరినీ జయించి కృపించి వాళ్ళని పాలు తేనెలు ప్రవహించి దేశానికి తీసుకొచ్చాడు. ఎరుకో అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఎరుకో చుట్టూ తిరిగారంతే. ఎరుకో ప్రాకారాలు కూల్చిన దేవుడు కదా. ఈరోజు జరుగునని నీవు అనుకొని భయంకరమైన క్రియలు నీ కొరకు చేయునుగాక, నీ కొరకు చేయునుగాక. లాజరు చనిపోయాడండి. మార్తా మరియలు ఎంత ఏడ్చారో, ఎంత కన్నీరుతో ప్రభువుని అడిగారో. యేసయ్య ఇప్పుడు వస్తే బాగుండంటే ఆయన కొంచెం ఆలస్యం చేశాడు కదండి. కొన్నిసార్లు దేవుని కార్యాలు ఆలస్యం అవుతాయి. ఆయన ఆలస్యాలు ఎప్పుడు అలక్ష్యములు కావు, అవి మన మేలు కొరకే, అవి మన దీవెన కొరకే. కొంచెం ఆలస్యమైందని ఎప్పుడు మనం కలత చెందకూడదు, దిగులు పడకూడదు. ఎప్పుడైతే యేసు ప్రభువారు వారి విన్నపం మేరకు వచ్చాడు, ఆయన 4 రోజులు అయినా వస్తాడండి యేసయ్య. ఒక 4 రోజులు ఆలస్యమైన ప్రభు నిన్ను వదిలిపెట్టడు, నీ ప్రార్థన త్రోసివేయడు. వచ్చాడు యేసయ్య. మార్తా మరియ దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళాడు యేసయ్య. సమాధిలో ఉన్న లాజర్ను బయటికి తీసుకొచ్చాడు. వాళ్ళు అనుకొని ఉంటారా, ఇట్లా జరిగిద్దా? సమాధిలో ఉన్న వ్యక్తి బయటకు వస్తాడా? మా తమ్ముడు బయటకు వస్తాడా? మా అన్న బయటకు వస్తాడా? మరలా మేము సజీవులంగా ఉంటామా? మరలా మా ఇంట్లో సంతోషం వచ్చిద్దా? దుఃఖం పోయిద్దా? విచారం పోయిద్దా? అనుకొని ఉంటారా? జరుగునని అనుకొనని భయంకరమైన క్రియలు నీ కొరకు చేయువాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. విశ్వసించండి, యేసయ్య నమ్మండి. ఈరోజు మీ జీవితంలో మీరు జరుగునని మీరు అనుకొనని భయంకరమైన క్రియలు చేసి మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక, మీకు కృప కలుగునుగాక. ధైర్యం తెచ్చుకోండి, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించండి. ఈరోజు మీరు దేవుని గొప్ప కార్యాలు చూడబోతున్నారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలమునైనా శుభవచనం ద్వారా మీ మాటలు వినుటకు మాకు ఇచ్చిన అమూల్యమైన అవకాశముకై మీకు స్తోత్రాలు. జరుగునని మేము అనుకొనని భయంకరమైన క్రియలు చేసి మమ్మల్ని తెప్పరిల్ల చేసే దేవుడు అయ్యా, ఈరోజు మా కొరకై దిగి వచ్చినందుకై స్తోత్రాలు అయ్యా. మా పాప నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవా స్తోత్రాలు. ఇదిగో నాయన, జరుగునని మేము అనుకొనని భయంకరమైన క్రియలు మీరు చేయబోతున్నారు. ఈరోజు మా ప్రియులు ఎవరైతే నిరుత్సాహంతో, నిట్టూర్పులతో, నిస్సహాయ స్థితిలో, దిగులు పడుతూ, అధైర్యపడుతూ, వ్యాధి బాధలతో, బలహీనతలతో ఉన్నారో, యేసు నామములో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగాక. భయంకరమైన క్రియలు మీరు చేయుదురుగాక. జరుగునని అనుకునే కార్యాలతో నీ బిడ్డలను తృప్తిపరచుదురుగాక. వారి హృదయాలు తెప్పరిల్ల చేయుదురుగాక. వారి కుటుంబాలను ఆనందంతో నింపుదురుగాక. మీకు స్తోత్రమయ్యా. ఎవరైతేనైనా ప్రభువా
ఏంటి మా పరిస్థితి, ఏంటి ఈ పరిస్థితులు, ఏంటి అనారోగ్యం, ఏంటి ఆర్థిక ఇబ్బందులు, ఏంటి కలతలు, ఏంటి కలహాలు, ఏంటి సమస్యలు, దిగులు పడుతూ కూర్చున్నారయ్యా. నీ బిడ్డలు మొత్తున్నందుకై స్తోత్రాలు. యేసు నామములో వారికి విడుదల కలుగును గాక, యేసు నామములో విడుదల కలుగును గాక. నీ బిడ్డల పక్షమై మీరు నిలబడుతున్నందుకై స్తోత్రాలు. నీ బిడ్డల పక్షమై మీరు నిలబడుతున్నందుకై స్తోత్రాలు. వారి ప్రక్కనే మీరు నిలిచి కార్యం చేస్తున్నందుకై స్తోత్రాలు. దీవించి నీ బిడ్డలను ఆశీర్వదించమని, ఈరోజు ఎదురయ్యే పనిపాట్లన్నింటిలో శోధనలన్నిటి తప్పించి, కీడులు తప్పించి, ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించి కృపతో నింపి మీ రెండవ రాకడ కొరకై యేసే మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, వింటున్న శుభోచన వింటున్న ప్రియులందరినీ, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలను, సకల కోటి పరిశుద్ధులను, సార్వత్రిక సంఘాలను, దైవ సేవకులను, పరిచర్యలను మిక్కిలి దీవించి మా దేశాన్ని, రాష్ట్రాన్ని, నాయకులు, అధికారులందరి మీద మీ దీవులు కుమ్మరించమని, మనుషులందరికీ, దేశాలన్నిటికీ మీ దీవులు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభోచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, కుటుంబాలన్నిటికీ, దేవుని పరిచర్య చేస్తున్న సేవకులకు, మన దేశానికి, సార్వత్రిక సంఘాలకు, సకల కోటి పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గాడ్లీ డే.